అలానే మిసెస్రావు ఏటీఎంలో డబ్బులు లేవు, నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఆర్బీఐకి కంప్లైంట్లు భారీగా వెల్లువెత్తాయి. దీంతో ఆర్బీఐ బ్యాంకులను క్వశ్చన్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. అసలు మీ దగ్గర ఉన్నటువంటి నిల్వల వివరాలు ఏంటి, ఇమీడియట్గా తెలియజేయండి. మీరు ఎందుకు ఏటీఎంల్లో అమౌంట్ని సరిపడా పెట్టలేకపోతున్నారు అనేది వివరణ ఇవ్వండి అని చెప్పి ఆయా బ్యాంకులకి నోటీసులు జారీ చేసింది ఆర్బీఐ. అంతేకాదు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ, ఇది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి కంప్లైంట్ చేసింది. అంటే ఎంత తీవ్రంగా ఈ సమస్య ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి గల కారణం ఏంటి అని అంటే బ్యాంకర్స్ ఏం చెప్తూ ఉన్నారు, తమ దగ్గర ఉన్నటువంటి నగదులో కొంత చలామణిలోకి పంపించడానికి లేదు, మరికొంతేమో చిరిగిన నోట్ల రూపంలో ఉంది. ఆ కారణం చేత సరిపడా ఏటీఎంల్లో నింపలేకపోతున్నాము అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా నకిలీ నోట్ల వ్యవహారం భారీగా ఉంది మార్కెట్లో అనేది బ్యాంకర్లే కొంతమంది చెప్తున్నారు. అలాగే చినిగిన నోట్లు, సరే చినిగిన నోట్ల కొరత ఎలాగో ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ చలామణిలోకి పంపించలేనటువంటి నోట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాయి బ్యాంకులు. అందుకే కొన్ని ఏటీఎంల నిర్వహణని మేము ఆపేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. మరి అసలు కారణం ఇదేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని అంటే అసలు మొత్తం ఏటీఎంల్లో నగదును ఎలా ఉంచుతారు, ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనేది కనుక చూస్తే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులు నగదుని ఏటీఎంలో నిర్వహించాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటి, స్పష్టంగా సరిపడా నగదు నిల్వలు ఏటీఎంలో ఉండాలి. ఇన్ కేస్ ఏ బ్యాంక్ అయితే ఉంచలేకపోయిందో ఆ బ్యాంకు మీద భారీగా జరిమానా వేసేటువంటి అధికారం ఆర్బీఐకి ఉంది. అందుకే ఖచ్చితంగా ఏటీఎంలో నగదుని నింపాలి. అయినప్పటికీ జరిమానా వేయించుకోవడానికి బ్యాంకులు సిద్ధపడుతున్నాయి, కానీ ఏటీఎంల్లో నగదును నింపలేకపోతున్నాయి. దానికి రకరకాల కారణాలు బ్యాంకులు చెప్తున్నాయి. వాటిల్లో నెంబర్ 1 ఏంటంటే 2000 నోటుని రద్దు చేశారు. ఇప్పుడు 500, 200, 100 రూపాయలని నింపాల్సి వస్తుంది, 50 రూపాయలని నింపాల్సి వస్తుంది. ఏటీఎంలకు ఉండేటువంటి బాక్సులు సైజు పెరగదు, ఒకేలాగా ఉంటుంది. ఆ బాక్సుల్లో 2000 రూపాయల నోట్లు పెట్టినప్పుడేమో ఎక్కువ నగదు ఉండేలాగా ఉంటుంది. ఇప్పుడు డినామినేషన్స్ 500, 200, 50, 100 పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ కరెన్సీని పెట్టలేకపోతున్నాము. అందుకల్లా ఇమీడియట్గా డ్రా చేసే వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు, అందువల్ల అయిపోతున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదొక కారణం. 2, యాక్చువల్గా థర్డ్ పార్టీకి ఇస్తారు బ్యాంకులు ఎప్పుడు నేరుగా వచ్చి ఏటీఎంల్లో డబ్బు నింపవు, థర్డ్ పార్టీకి ఇస్తారు. క్యాష్ లాజిస్టిక్ కంపెనీలు అన్నీ ఉంటాయి, వీటికి ఇస్తారు. ఇవి బ్యాంకర్స్ నుంచి డబ్బులు తీసుకొని ఏటీఎంలకు వెళ్ళి నింపుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి నిర్వహణ భారం కారణంగా ఏటీఎంల సంఖ్యను తగ్గిస్తూ ఉన్నాయి బ్యాంకులు. ఎందుకు, వాటి నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. వాటి నిర్వహణ నెట్వర్క్ని పెంచుకుంటే కనుక ఎక్కువ నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. అందుకే నిర్వహణ ఖర్చు తగ్గించుకునే దానికి ఏటీఎంల సంఖ్యను తగ్గిస్తూ అర్బన్ ఏరియాస్లో, ప్రత్యేకించి మెగా సిటీస్లో, మల్టీ సిటీస్లో ఎక్కువగా నగదును నింపుతున్నారు. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు, 2 టైర్ సిటీలు, 3 టైర్ టౌన్స్ ఉంటాయో అక్కడ మాత్రం నింపలేకపోతున్నారు, నింపటం లేదు. కారణం ఏంటి, నిర్వహణ భారం కారణంగా నగదుని నింపలేకపోతూ ఉన్నారు. ఇది 2వ ప్రధాన కారణం. ఇక 3వ కారణం ఏంటి, వాళ్ళు ఒకవేళ ఏటీఎంలో నగదు నింపితే ఆన్లైన్ అంటే యూపీఐ పేమెంట్స్ తగ్గిపోతాయి. యూపీఐ పేమెంట్స్ అంటే డిజిటల్ పేమెంట్స్ తగ్గిపోతాయి. డిజిటల్ పేమెంట్స్ని పెంచాలి అనేది బ్యాంకుల యొక్క లక్ష్యం. ఎందుకు, డిజిటల్ పేమెంట్స్ కనుక పెరిగితే నగదుని నింపేటువంటి ఏటీఎంల సంఖ్యను తగ్గించుకోవచ్చు, అంటే నిర్వహణ తగ్గించుకోవచ్చు. ఆ కారణం చేత కొన్ని ఏటీఎంస్లో నగదుని లిమిటెడ్గా పెడుతున్నారు, అంటే యూపీఐ పేమెంట్స్ని పరోక్షంగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో. ఇలా ఈ 3 కారణాల చేత ఏటీఎంల్లో నగదు కొన్ని చోట్ల ఉండటం లేదు అసలు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, 3 టైర్ సిటీస్లో పండుగలు పబ్బాలప్పుడు మాత్రమే పెడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఎక్కువ మంది డ్రా చేస్తూ ఉంటారు, ఆ తర్వాత ఖాళీ అయిపోతున్నాయి. అలాగే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్లు కానీ రకరకాల ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలకు సమీపంలోనే 3 టైర్ సిటీస్ ఉంటాయి, 3 టైర్ టౌన్లు ఉంటాయి. అక్కడ పోయి ఇమీడియట్గా మంత్ ఫస్ట్లో డ్రా చేసుకుంటూ ఉంటారు నగదు. అప్పుడు ఖాళీ అయిపోతున్నాయి, నో క్యాష్ బోర్డులు పెడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీని మీద కంప్లైంట్స్ ఆర్బీఐకి వెళ్ళి ఆర్బీఐ బ్యాంకుల మీద సీరియస్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఏ బ్యాంకుల్లో ఎంత నిల్వలు ఉన్నాయి, ఎంత ఏటీఎంల్లో ఉన్నాయి, మొత్తం డినామినేషన్ డేటాతో సహా మొత్తం అడుగుతోంది ఆర్బీఐ బ్యాంకుల్ని. బ్యాంకులు మెడ మీద కత్తి పెట్టింది ఇప్పుడు ఆర్బీఐ, ఎందుకు నగదు లేదు అని చెప్పి. సో నగదు లేదా, లేదంటే నగదు బ్లాక్ తరలిస్తున్నారా అని అంటే, యూపీఐ పేమెంట్స్ని ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికీ ఏటీఎంల్లో నగదు పెడితే మళ్ళా నగదు డ్రా చేసినటువంటి నగదు ఎంతైతే సైజు ఉంటుందో అంత బ్యాంకుల్లో డిపాజిట్ కావట్లేదని చెప్పి బ్యాంకులు చెప్తున్నాయి. అంటే ఉదాహరణకి 1,00,000 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు అనుకుందాం ప్రజలు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ డిపాజిట్ కావాలి బ్యాంకుల్లో. కానీ ఆ 1,00,000 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్న అమౌంట్లో దాదాపుగా 80% కూడా కావట్లేదని చెప్పి బ్యాంకులు చెప్తున్నారు. అంటే 20 to 30% ఎక్కడికి పోతుంది అని అంటే, బ్యాంకర్స్ ఎక్స్పెక్టేషన్ ఏం చెప్తున్నారు, ఆర్బీఐకి ఇస్తున్నటువంటి వివరంలో రియల్ ఎస్టేట్ వైపు మళ్ళుతుంది, గోల్డ్ వైపు మళ్ళుతుంది. ఆ మొత్తం అమౌంట్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు, కొంతమంది ఏమో బ్లాక్ చేస్తున్నారు మనీని. ఈ కారణం చేతనే డ్రా చేస్తున్నటువంటి అమౌంట్కి తగిన విధంగా మళ్ళీ డిపాజిట్స్ కావట్లేదు అనేది బ్యాంకులు అంచనా వేసుకుని బ్యాంకులు ఆర్బీఐకి చెప్తున్నటువంటి మాట. సో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది. అసలు బ్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి, బ్యాంకుల్లో డబ్బులు ఉండలేదు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రత్యేకించి దాదాపుగా 60 నుంచి 64% ఉండాల్సినటువంటి నగదు కంటే తక్కువ ఉంటుందంట. ఇది 3 టైర్ 2 టైర్ సిటీస్లో ఏటీఎంలు ఉండాల్సిన అమౌంట్ కంటే 60 to 64% తక్కువ ఉంటుందండి నగదు. అంటే అంత షార్టేజీ ఉంటుంది. జూన్ మే నెలల్లో ఆ షార్టేజ్ బాగా అబ్జర్వ్ చేసి ఆ లెక్కల్ని ఆర్బీఐకి పంపించడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, నిర్వహణ. ఈ నిర్వహణలో ఎక్కడో తేడా వస్తుంది. అలాగే బ్లాక్కి వెళ్ళిపోతుంది మనీ, లిక్విడ్ ఎక్కువగా ఉంది, యూపీఐ పేమెంట్స్ కూడా పెరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ మనం చూస్తే గత ఏడాదికి ఈ ఏడాదికి అమాంతం పెరిగాయి. మరి యూపీఐ పేమెంట్స్ పెరిగినప్పుడు దాని సమాంతరంగా లిక్విడిటీ కూడా తగ్గాలి. అది పెరిగినప్పుడు ఇది తగ్గాలి, కానీ లిక్విడిటీ కూడా పెరుగుతుంది, నగదు రూపంలో చలామణి కూడా పెరుగుతుంది, యూపీఐలు పెరుగుతున్నాయి. మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆర్బీఐకి సంబంధం లేకుండా సంబంధం లేనటువంటి అమౌంట్ మార్కెట్లో ఉంది అని చెప్పి ఇప్పుడు కంప్లైంట్స్ వెళ్తున్నాయి ఆర్బీఐకి. మరి ఎక్కడి నుంచి వెళ్తుంది ఈ అమౌంట్, ఎక్కడుంది? అందుకే నోట్ రద్దును మరోసారి చేయాలి, ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టాలి అనేది ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అందుకే వేగంగా ప్లాస్టిక్ కరెన్సీని ముద్రణ చేస్తుంది. ఎందుకంటే యూపీఐ పేమెంట్స్ పెరుగుతున్నాయి, కరెన్సీ కూడా అవసరం పెరుగుతుంది, నగదు అవసరం. కానీ యూపీఐ పేమెంట్ పెరిగినప్పుడు నగదు తగ్గాలి, కానీ అది కూడా పెరుగుతుందంటే ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అకౌంటబుల్ కానటువంటిది కరెన్సీ మార్కెట్లో ఉంది. అందుకే నోట్ల రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆర్బీఐ చాలా వేగంగా అడుగులు ముందుకేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెడతారు, లేదంటే బ్యాంకుల్లో నగదు ఉండదు, ఏటీఎంల్లో ఉండదు, నో క్యాష్ బోర్డులు పెడతారు, బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు ఇప్పుడు నోట్ల రద్దు దిశగా అడుగులు పడుతుంది. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంది. ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తిదాస్ ఆయన్ని ఆర్థిక మంత్రి చేస్తారని కూడా అంటున్నారు. సో ఆయన ఆర్థిక మంత్రి చేసిన తర్వాత చాలా వేగంగా ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందని కూడా ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఈ మొత్తం బ్యాంకులలో నగదు కొరత కారణం ఏమనిపిస్తుంది మీకు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.